ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బ్యూటిఫుల్ స్మైల్, క్యూట్ ఎక్స్ప్రెషన్, ఎలిగెంట్ డాన్స్ మూవ్స్. శ్రీలీల గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే ఈ మాటలు చాలావేమో. కానీ కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిన ఈ అమ్మడి కెరీర్ చప్పున పడిపోతుందా అనిపిస్తుంది. సౌత్లో వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ వైపు చూస్తోంది. మరి అక్కడైనా నెగ్గుకొస్తుందా? శ్రీలీల అంటేనే క్రేజీ సెన్సేషన్. అదరకొట్టే డాన్స్ పర్ఫార్మెన్స్లతో తెలుగు ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టిన ఈ క్యూట్ బ్యూటీ 2017లో చిత్రాంగద అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 2 కన్నడ సినిమాల తర్వాత పెళ్లి సందడితో మళ్లీ తెలుగులో సందడి చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన శ్రీలీల పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ధమాకాలో రవితేజ పక్కన స్టెప్పులేసి సినిమా సక్సెస్ కి తను ఓ కారణమైంది. ధమాకా సక్సెస్ తో శ్రీలీల ముందు ఆఫర్లు క్యూ కట్టాయి. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం, ఇలా శ్రీలీల చేతిలోకి దాదాపు 1 డజన్ సినిమాలు వచ్చి చేరాయి. కానీ అన్ని వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక గుంటూరు కారంలో ఘాటు తక్కువైనా కుర్చీని మడత పెడుతూ శ్రీలీల చేసిన స్టెప్ మాస్ ని ఊపేసింది. తెలుగు, కన్నడలో పెద్దగా కలిసి రావట్లేదనుకునిందో ఏమో, శివకార్తికేయన్ పరాశక్తి సినిమాతో కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది యంగ్ సెన్సేషన్. పనిలో పనిగా బాలీవుడ్ లోనూ లక్ టెస్ట్ చేసుకుంటుంది శ్రీలీల. అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్న ఆషికీ 3లో కార్తిక్ ఆర్యన్తో కలిసి నటిస్తుంది. లేటెస్ట్ గా మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. అది రణ్వీర్ సింగ్ తోనే జోడీ కట్టబోతుందట. మరి బాలీవుడ్ లో అయినా శ్రీలీల ఫేట్ మారుతుందేమో చూడాలి.